ప్రజల ఆరోగ్యం కోసం చేపట్టిన నషాముక్త పాదయాత్ర ఈరోజు 5వ రోజు పురస్కరించుకొని మనం చిట్యాల వేణుగోపాల స్వామి గుడి దగ్గర నుంచి నల్గొండ వైపు ప్రయాణం స్టార్ట్ అయింది. ఈ ప్రయాణంలో మనం దారి మధ్యలో ఉన్న అనాథ వృద్ధాశ్రమానికి చేరుకున్నాం. ఈ ఆశ్రమంలో దాదాపు 30 మంది వృద్ధులు ఉన్నారు. ఈ ఆశ్రమం నిర్వాహకులైన నూతనగంటి కృష్ణ గారు వారి యొక్క సేవలు అభినందనీయమైనది. వారు వృద్ధులకి మెయిన్ ఇక్కడ చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇక్కడ ఉన్న వృద్ధులు ఎవరైనా వీళ్ళని రోడ్డుపై నుంచి తీసుకొచ్చిన వాళ్ళే, ఎవరు లేని అనాథలు, అలాంటి అనాథలకి సహాయం చేస్తున్న సేవ అభినందనీయమైనది. ఎక్కడైతే కుటుంబ వ్యవస్థ స్టాండర్డ్ ఉంటుందంటే తల్లిదండ్రులను నేను చూసుకున్న దగ్గరే స్టాండర్డ్ ఉంటుంది. అలాంటి తల్లిదండ్రులను నేటి సమాజం నిర్లక్ష్యం చేస్తున్నప్పటికీ తన వాళ్ళు కాకుండా ప్రతి ఒక్కరిని తన కుటుంబంగా భావించి చేస్తున్న ఈ మహాకార్యానికి చేస్తున్న నూతనగంటి కృష్ణ గారికి మన తరఫు నుంచి అభినందనలు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం కూడా ఈ సంస్థ ఏర్పడి 2010 నుంచి ఈ సంస్థ నడుస్తుంది. అయితే వారికి కావాల్సిన ఏ వెసులుబాటు కూడా రాలేదని తెలిసింది. ఇక్కడ వారు అందిస్తున్న సేవని ప్రభుత్వం కూడా గుర్తించి వారికి కావాల్సిన వసతులు ఏర్పాటు చేయాలని కోరుతున్నాము. సార్ గారు మనం చేసిన ఈ పాదయాత్రకి వారి యొక్క సహకారం కూడా